నేపాల్. మన పక్కన ఉన్న ఒక చిన్న దేశం. నిజానికి మన దేశానికి ఒక యంగర్ బ్రదర్ లాంటి దేశం. ప్రెజెంట్ తగలబడిపోతుంది. నిన్న ఒక్క రోజులోనే అక్కడ చాలా దారుణాలు జరిగాయి. అండ్ అందరూ అనుకుంటున్నట్లు ఇది సోషల్ మీడియా బ్యాన్ వల్ల కాదు. నేపాల్లో జరుగుతున్న అవినీతికి ఎగనెస్ట్గా జరిగిన ప్రొటెస్టులు. మంచి రీజనే. అండ్ ప్రొటెస్టులు కూడా నిన్నటి వరకు చాలా పీస్ఫుల్గా జరిగాయి. బట్ మీకు బంగ్లాదేశ్లో లాస్ట్ ఇయర్ జరిగిన ప్రొటెస్టులు గుర్తున్నాయి కదా, అక్కడ కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా మొదలైంది. అండ్ ఆ తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలతో టైఅప్ అయి ఉన్న పార్టీస్ యొక్క మెంబర్స్ జాయిన్ అయ్యి ప్రొటెస్ట్లను చాలా వయలెంట్గా మార్చారు. అండ్ సేమ్ అదే ఇక్కడ కూడా జరిగింది. మొదట నేపాల్ పార్లమెంట్ని తగలబెట్టారు. అండ్ ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్ యొక్క ఇళ్ళ మీద పడ్డారు. అలా మొదట తగలబెట్టింది పీఎం కేపీ శర్మ ఆయిల్ యొక్క ఇంటిని. అండ్ ఈ తగలబెట్టిన ప్రాసెస్లోనే ఆయన వైఫ్ మంటల్లో కాల్చి చనిపోయారని న్యూస్ వస్తుంది. అండ్ కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే ఆమె హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. ప్రజెంట్ అక్కడ గొడవలు ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి న్యూస్ అయితే బయటికి రావడం లేదు. ఈ ప్రొటెస్ట్లకి ఎటువంటి సంబంధం లేదు. ఒక ఇన్నోసెంట్ పర్సన్. అండ్ అలాగే ఆ తర్వాత ఫారెన్ మినిస్టర్ అర్జూ రానా ఇంటి మీదకి అటాక్ చేయడానికి వెళ్లారు. ఆమె నేపాల్ యొక్క ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేర్ బహదూర్ దూబా యొక్క వైఫ్. ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమెను కొట్టి బలవంతంగా ఆమెను రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి ఆమెతో అసభ్యంగా బిహేవ్ చేసి ఆ తర్వాత ఆమె గాయాలతో వదిలేశారు. అండ్ అలాగే నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ని బట్టలు ఉప్పదీసి నదిలో పడేశారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీని తర్వాత మిగతా పొలిటికల్ లీడర్స్ ఇళ్ల మీద కూడా దాడులు అయితే జరిగాయి. అండ్ ఆ తర్వాత నేపాల్ యొక్క బిగ్గెస్ట్ స్టేట్ ఓన్ హౌస్ కూడా తగలబెట్టేశారు. బట్ నేను ఉదయమే, అంటే ఇదంతా జరగకముందు, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఇద్దరు రిజైన్ చేశారు. అయినా సరే ప్రొటెస్ట్లు అయితే వైలెంట్గా మారాయి. ప్లస్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. అక్కడ కామన్ ప్రజలు షాప్స్ని తగలబెట్టడం, అమ్మాయిలు నడి రోడ్డు మీద ఈడ్చుకొని తీసుకెళ్ళడం, అలాగే చాలా మంది ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేయడం, అండ్ ఈవెన్ పశుపతినాథ్ టెంపుల్ మీద కూడా అటాక్ చేయబోయారని రూమర్స్ అయితే వచ్చాయి. బట్ ఇక్కడ అటాక్ జరగకముందే ఆర్మీ అక్కడికి వచ్చి టెంపుల్ని కంట్రోల్లోకి తీసుకుందంట మరి. అండ్ దీని తర్వాత ఈవినింగ్ టైంలో హయాత్ రెజెన్సీ హోటల్లో ఉన్న మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా అటాక్ చేయబోయారు. యాక్చువల్గా మొన్నటి నుండి నేపాల్లో ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. సో ఎవరు కూడా అక్కడ నుండి బయటపడడానికి లేదు. మన వాళ్ళు ఆ హోటల్లో తలుపులు లాక్ చేసుకుని ఉంటే ఆ తలుపుల్ని ప్రొటెస్టర్లు వెరక్కొట్టడానికి ట్రై చేశారు. అండ్ ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్కి అయితే షిఫ్ట్ చేసి మన ఇండియన్ ఎంబసీతో కాంటాక్ట్లో ఉంచారు. అండ్ ఈ హోటల్లో లాగానే ఇంకా చాలా చోట్ల కలిసి దాదాపు 187 మంది తెలుగు వాళ్ళు అక్కడే ఉన్నారని అంచనా. ఈవెన్ ఈ రోజు నారా లోకేష్ గారు కూడా ఇదే నెంబర్ని ట్విట్టర్లో చెప్పారు. అండ్ ఇప్పుడు వాళ్ళని తీసుకొని రావడానికి ఇండియా నుండి ఫ్లైట్ వెళ్తుందని చెప్పారు. అండ్ మన ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ మినిస్టర్స్ నేపాల్ కౌంటర్ పార్ట్స్తో కాంటాక్ట్లో ఉన్నారు. అండ్ అక్కడ సిచ్యువేషన్ని క్లోజ్గా చెక్ చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే నిన్నటి నుండి నేపాల్ ఆర్మీ అటాక్స్ని ఆపడానికి నేపాల్ని తమ కంట్రోల్ తీసుకుంది. అండ్ అప్పటి నుండి కొంతమందిని అరెస్ట్ చేశారు. నిన్న నైట్ నుండి ఆ నేపాల్ ఆర్మీ అండ్ నేపాల్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం నేపాల్ని తమ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆర్మీ చెప్పింది కూడా ఒకటే, ఈ జెన్జెడ్ ప్రొటెస్టులు కొంతమంది కావాలని తమ అడ్వాంటేజ్ని వాడుకుంటున్నారు, మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వార్న్ కూడా చేశారు. అండ్ అలాగే ప్రజలకు కావాల్సింది కూడా జరిగింది. పొలిటికల్ లీడర్స్ రిజైన్ చేశారు. ఇప్పుడు పీస్ఫుల్గా మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకుందామని చెప్పారు. దాని తర్వాత నైట్ కొంచెం ప్రొటెస్టులు తగ్గించినట్లు అనిపించింది. కానీ ఈ రోజు మార్నింగ్ మళ్ళీ మొదలయ్యాయి. అప్పటికే నేపాల్ ఆర్మీలోని మెజారిటీ సిటీస్లో పెట్రోలింగ్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ అలాగే నిన్న నైట్ జెన్జెడ్ వాళ్ళు కూడా పోస్ట్ చేశారు. అదేంటంటే జెన్జెడ్ అఫీషియల్గా ప్రొటెస్టులు అయితే స్టాప్ చేసింది. ప్రజలు ఈ రోజుని మిస్యూజ్ చేసుకున్నారు. అన్ని చోట్ల దొంగతనాలు జరిగాయి. అండ్ చాలా ఆస్తిని అయితే ధ్వంసం చేశారు. మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయకపోతే హిస్టరీ మన జెన్జెడ్ని బ్లేమ్ చేస్తుంది. రేపు ఉదయం 10కి, అంటే ఈ రోజు 10 నుండి నేపాల్లో క్రియేట్ చేయబడిన మెస్ని క్లీన్ చేసుకుందామని యూత్కి అయితే పిలుపునిచ్చింది. అండ్ ఈ రోజు ఉదయం నేపాలీ ఆర్మీ అండ్ జెన్జెడ్ మీట్ అయ్యారు కూడా. అండ్ ఈ మీటింగ్లో జెన్జెడ్ డిమాండ్స్ ఏంటి అనేది ఆర్మీ తెలుసుకుంది. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. అండ్ అంతవరకు నేపాల్ని కంట్రోల్లో ఉంచాలని రేపు ఉదయం వరకు నేపాల్ని నేషనల్ వైడ్ కర్ఫ్యూగా అనౌన్స్ చేశారు. అండ్ ప్రెజెంట్ ఈ నేషనల్ వైడ్ కర్ఫ్యూలో ఆన్లోనే ఉంది. అయినా సరే దొంగతనాలు అండ్ దోపిడీలు అయితే ఆగలేదు. ఈ రోజు ఉదయం నేపాల్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన ఉపేంద్ర మహాతో ఒక ఇంటిని కూడా దొంగతనం చేశారు. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అండ్ అలాగే కొన్ని వేరే షాప్స్ని కూడా దొంగతనం చేయడం మొదలుపెట్టారు. అండ్ నేపాల్ ఆర్మీ ప్రకారం ఇదంతా మావోయిస్ట్ పొలిటికల్ లీడర్స్ చేస్తున్న కుట్రని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న నైట్ పశుపతినాథ్ టెంపుల్ మీద జరిగిన అటాక్ లాంటిది 2009లో కూడా జరిగింది. అండ్ అది చేసింది ఎవరు అనుకుంటున్నారు? మావోయిస్టులే. అయితే ఇప్పుడు నేపాల్ కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. అదేంటంటే వాళ్ళ డిమాండ్స్ ఈ రోజు ఉదయం ఆర్మీతో మాట్లాడారు కదా, అక్కడ డిసైడ్ అయిన డిమాండ్స్ని పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అండ్ ఆ డిమాండ్స్ ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అంటే పవర్లో ఉన్న ప్రతి మినిస్టర్ అండ్ పార్లమెంట్ని డిసోల్వ్ చేయాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, లేదా సిటిజన్ అండ్ యూత్ పార్టిసిపేషన్ ఉండేలా చూసుకోవాలి. ప్రజెంట్ నేపాల్లో సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి ఒక ఇంటర్మ్ గవర్నమెంట్ని పెట్టి ఆ తర్వాత ఫ్రెష్ ఎలక్షన్స్ జరిపించాలి. అండ్ వెంటనే చేయాల్సిన డిమాండ్ ఏంటి అంటే లాస్ట్ 30 yearsలో పొలిటికల్ లీడర్స్ ఇల్లీగల్గా తీసుకున్న ప్రాపర్టీస్ని నేషనలైజ్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ ఎడ్యుకేషనల్, హెల్త్, జస్టిస్, సెక్యూరిటీ అండ్ కమ్యూనికేషన్ లాంటి సెక్టార్స్ని రీస్ట్రక్చర్ చేయాలి. అంటే వీటిని మళ్ళీ బిల్డ్ చేయాలి. సో వీళ్ళ డిమాండ్స్ అండ్ ఈ డిమాండ్స్ వస్తేనే అర్థమవుతుంది ఈ జెన్జెడ్ తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ప్రొటెస్టులు పెట్టింది. అండ్ ఇవి చాలా లాజికల్ అండ్ నీడెడ్ డిమాండ్స్. బట్ ఇంత లాజికల్ డిమాండ్స్ పెట్టిన జెన్జెడ్ అసలు ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి?
చాలామంది ఈ ప్రొటెస్టులు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల జరిగింది అనుకుంటున్నారు. బట్ అది సగం నిజం మాత్రమే. మిగతా సగం ఏంటని కొన్ని డేస్ నుండి నేపాల్‌లో ఉండే యూత్ ముఖ్యంగా జెన్‌జెడ్ నేపాల్‌లో జరుగుతున్న అవినీతి గురించి సోషల్ మీడియాలో మాట్లాడడం మొదలుపెట్టారు. అండ్ ఆ తర్వాత రీసెంట్‌గా తీసుకొచ్చిన ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్స్‌లో ఇంకా ప్రజల కోపాన్ని కూడా పెంచాయి. అండ్ ఈ ప్రాసెస్‌లోనే నేపాల్ పొలిటికల్ లీడర్స్ యొక్క ఫ్యామిలీస్ ఎంత రిచ్‌గా ఉన్నాయి అండ్ అక్కడ ప్రజలు ఎంత పూర్‌గా ఉన్నారు అనేవి చూపిస్తూ అక్కడ సోషల్ మీడియా పోస్టులు కూడా రావడం మొదలైంది. గవర్నమెంట్ వీటిని ఆపాలని అక్కడ సోషల్ మీడియా హౌసెస్ అయిన ఫేస్‌బుక్ అండ్ మిగతా యాప్స్‌ని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. బట్ సోషల్ మీడియా యాప్స్‌ని దీనికి ఒప్పుకోలేదు. దాంతో గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది. అండ్ ఇది ప్రొటెస్టుల్లో టర్నింగ్ పాయింట్. ఈ బ్యాన్‌కి వ్యతిరేకంగా చాలామంది స్టూడెంట్స్ అండ్ యంగ్ పీపుల్ రోడ్ మీదకి వచ్చారు. అండ్ ప్రొటెస్టులు కూడా చేయడం మొదలుపెట్టారు. మొన్న అంటే 7 అండ్ 8 తారీఖుల్లో ఈ ప్రొటెస్టులు ఎక్కువగా అయ్యాయి. పోలీసులు అప్పుడు స్టూడెంట్స్ మీద కాల్పులు జరిపారు. అండ్ ఆ తర్వాత 9వ రోజు అందరూ ఎదురు తిరిగారు. అండ్ అప్పుడే ప్రొటెస్టులు వైలెంట్‌గా మారాయి. అండ్ ఇంతమంది చనిపోవడానికి దారి తీసింది. అండ్ నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఈ వీడియో పెట్టే టైం కూడా అక్కడ దొంగతనాలు అండ్ దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే స్టూడెంట్స్ దొంగతనాలు అండ్ దోపిడీలు ఎందుకు చేస్తారు అని. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు కాబట్టి. మీరు సోషల్ మీడియా చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు. అందరూ పెద్దవాళ్ళే దొంగతనాలు అండ్ దోపిడీలు చేస్తున్నారు. జెన్‌జెడ్ మొదలుపెట్టిన ఈ ప్రొటెస్టులో చాలామంది ఎంటర్ అయ్యారు. ముఖ్యంగా మావోయిస్టులు అండ్ మిగతా పొలిటికల్ పార్టీ లీడర్స్. ఎందుకో చెప్తాను చూడండి. నేపాల్‌లో ఏప్రిల్ 30, 2012న ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అండ్ దానిలో అక్యూజ్డ్ అండ్ ఒకప్పటి స్టేట్ మినిస్టర్ అయిన సంజయ్ కుమార్ షా జైల్లో లైఫ్ సెంటెన్స్ అనుభవిస్తున్నాడు. వీడు జేటీఎంఎం అనే ఒక ఆర్మ్డ్ గ్రూప్‌కి చెందిన పొలిటికల్ లీడర్. కమ్యూనిస్ట్ పార్టీకి బాగా క్లోజ్. బట్ ఎప్పుడైతే ఈ ప్రొటెస్టులు మొదలయ్యాయో చాలామంది ఈ జైలు దగ్గరికి వెళ్ళి వీడిని అండ్ అలాగే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రెసిడెంట్ అండ్ వీళ్ళిప్పుడు బయటున్నారు. ఈ రబీ కోఆపరేటివ్ ఫండ్ స్కామ్ కేసులో కూడా దోషి కూడా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్టూడెంట్స్ ప్రొటెస్టులని వాడుకుని నేపాల్లో అయితే క్రియేట్ చేశారు. ఈ జెన్‌జెడ్ ప్రొటెస్టులో అండ్ వాళ్ళ డిమాండ్స్లో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే నిజంగానే నేపాల్లో పొలిటికల్ లీడర్స్ చాలా దారుణంగా కరప్టెడ్ అయ్యి ఉన్నారు. అండ్ అక్కడ ఒకరు పోతే ఇంకొకరైనా మంచిగా వస్తారనుకుంటే ఒకళ్ళ మించిన వాళ్ళు ఇంకొకరు. రీజన్ సింపుల్. అక్కడ డెమోక్రసీ రావడమే. రాచరికం ఉన్నప్పుడు ప్రజలకి రాజు మాట ఉండడం తప్ప ఇంకొక ఛాన్స్ లేదు. బట్ పాలిటిక్స్‌లో అలా కాదు. పొలిటికల్ లీడర్స్ ప్రజల్ని మచ్చిలా చేసుకోవాలి. మంచి పనులు చేసినంత మాత్రం ప్రజలు మచ్చి కావరు. డబ్బులు అండ్ ఇంకా చాలా పెట్టాల్సి వస్తుంది. బట్ ఫైనల్‌గా ఇప్పుడు జెన్‌జెడ్ అడుగుతుంది మాత్రం జరిగితే నేపాల్‌కి చాలా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇప్పుడు అసలు నేపాల్ ఫ్యూచర్ ఏంటి అండ్ అది ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేయబోతుందో చూద్దాం. ప్రెజెంట్ నేపాల్ అన్ని పొలిటికల్ పార్టీస్ అయితే రిజైన్ చేశారు. ప్రతి మినిస్టర్ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అయితే ఇప్పుడు నేపాల్లో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ దానికి ఆన్సర్ కింద ప్రెజెంట్ ఇద్దరు పేర్లు అయితే బాగా వినపడుతున్నాయి. ఒకరు బరేంద్ర షా, ఈయన ఒక ర్యాపర్. అండ్ ఆ తర్వాత తన ఇన్ఫ్లుయెన్స్‌తో పొలిటికల్ లీడర్ అయ్యాడు. అండ్ సెకండ్ అండ్ ఆల్రెడీ పార్లమెంటేషన్‌గా ఉన్న సోమనాథ్ శ్రేష్ఠ గారు. ఈయన ఒక ఎకానమిస్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ లీడర్ కూడా. బట్ బరేంద్ర షాకి నేపాల్‌కి జెన్‌జెడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. సోషల్ మీడియా ఈయనే నెక్స్ట్ అవ్వబోయే ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పుకుంటున్నారు. అండ్ ఈ చదువు మొత్తం కంప్లీట్ అయింది కూడా ఒక ఇండియన్ యూనివర్సిటీలోనే. అండ్ ఈ ప్రొటెస్టులు వెనకాల ఈయన కూడా ఉన్నారు అని చాలామంది అయితే అంటున్నారు. ఎందుకంటే నేను ర్యాప్ సాంగ్స్లో ఎక్కువగా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటారు. అండ్ గొడవలు జరుగుతున్న సమయంలో కూడా మొదట రెస్పాండ్ అయ్యింది ఈయనే. అప్పుడు ఏమని పోస్ట్ పెట్టాడంటే, మీరు కోరుకున్నట్లు పొలిటికల్ లీడర్స్ రిజైన్ చేశారు. ప్రజెంట్ మీరు ఇంకా ప్రొటెస్టులు ఆపేయాలి. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళ యాస్పిరేషన్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ థింకింగ్ ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని ఉంది అనేది పోస్ట్ పెట్టాడు ఆయన. అంటే క్లియర్‌గా అతను డామినేషన్ చూపించుకుంటున్నాడు. ఆల్రెడీ ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయినట్టు డిసైనట్లు చెప్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి మిస్ శ్రేష్ఠ అంతకుముందు ఫార్మర్ సైన్స్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ మినిస్టర్‌గా పనిచేశారు. అండ్ ఆమెకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. హ్యాఫోర్డ్ కాలేజ్ నుండి కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు. అండ్ ఈమెకి కూడా మిలిటరీ నుండి అండ్ ప్రెసిడెంట్ నుండి సపోర్ట్ చాలా ఉంది. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఇండియాకి బెస్ట్ అని అనుకుంటున్నారు? నాకు తెలిసి బలేంద్ర షా అని చాలామంది అనుకుని ఉంటారు. ఎందుకంటే ఇంక చదివింది ఇండియాలో కాబట్టి. కానీ ఆయన ఇండియాలో చదివాడు కాబట్టి నేషనలిజంగా బాగా పంటబట్టినట్లుంది. ఆయన నేపాల్లో ఫస్ట్ పాలసీని సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నేపాల్లో ఇండియన్స్ యాడ్స్కి అగెనిస్ట్‌గా మాట్లాడారు. అండ్ ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ నేపాల్లో ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. ఆయన ప్రకారం ఇండియా అండ్ నేపాల్ బ్రదర్స్ కాదు, రెండు పక్కింటి వాళ్ళలాగా మాత్రమే. నేపాల్ యొక్క ఐడెంటిటీ నేపాల్కి ఉండాలని చెప్పే రకం ఆయన. అండ్ శ్రేష్ఠ గారి విషయానికి వస్తే కొంచెం ప్రో ఇండియా. ఆమె డిప్లొమాటిక్ స్టాండ్లో మాట్లాడుతుంది. మనంతా సోవియట్ నేషన్ అయినా సరే ఇండియా మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. అండ్ ఇండియాతో మనకి మంచి సంబంధం ఉండాలని చెప్పే పర్సన్ ఆమె. బట్ ఒకటి, వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా సరే ఇద్దరు చైనాకి ప్రోనే. అండ్ మనం 1960s నుండి నేపాల్లో పొలిటికల్ పార్టీస్కి ఇండియాలో షెల్టర్ ఇచ్చి ఇక్కడ ప్రజలకి ఇండియా నేపాల్కి అగెనిస్ట్‌గా వర్క్ చేస్తుందనే మెంటాలిటీకి అయితే ఇచ్చాం. 1970s నుండి నేపాలీ కాంగ్రెస్ ఎన్సీకి మన ఇండియాలో షెల్టర్ ఇచ్చి దాన్ని ఇక్కడే పెంచి పోషించాం. దాంతో అక్కడ రాజులకు కానీ లేదా ఈవెన్ చాలా పొలిటికల్ పార్టీస్ కానీ ఇండియా అంటే నచ్చదు. అండ్ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది కూడా.